ఈ మధ్య మన డీజే వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న ఆ స్పీకర్ తక్కువ వస్తుంది, ఈ స్పీకర్ తక్కువ వస్తుంది, ఈ యాంప్ తక్కువ వస్తుంది, ఈ క్యాబిన్ తక్కువ వస్తుంది అని తీసుకుంటారు. అట్లా తీసుకుంటే బిస్కెట్ అయిపోద్ది మామ. ఎందుకంటే నువ్వు కొనేది హోమ్ థియేటర్ కాదు, ఇంట్లో పెట్టుకుని ఒక్కడే సాంగ్స్ అనేవి కాదు మామ. నువ్వు కొనేది ఎందుకంటే బయట ప్రోగ్రాలు చేయాలి. ఆడ ఒక్కడున్నాడు, 100 మంది ఉంటారు, వాళ్ళకి సౌండ్ నచ్చకపోయినా, క్లమ్జీ అయినా, ఏది జరిగినా కానీ మాట్లాడాల్సింది నువ్వు. అప్పుడు మళ్ళీ అన్న సెటప్ అమ్మాలంటే నువ్వు పెట్టిన రేటు మళ్ళీ తర్వాత రాదు మామ. ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు చాలా మంది అండి ఇప్పుడు షాప్ కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైతే డీలర్ స్టెప్ తీసుకుంటారో షాప్ వాళ్ళు అదే స్పీకర్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పీకర్ మంచిగా ఉండొచ్చు, మంచిగా లేకుండా పోవచ్చు. అందుకే నేనేమితానంటే, మీరు ఏదైనా స్పీకర్ కానీ, క్యాబినెట్లు కానీ, ఆ యాంపులు కానీ తీసుకునే ముందు దాని గురించి తెలుసుకోండి మామ. లేకుంటే 10 రోజులు లేట్ అయినా కానీ తెలుసుకోండి. ఎందుకంటే కొంచెం బెటర్గా ఉంటుంది. తెలుసుకున్నాక అప్పుడు తీసుకున్నాం అనుకో, ఓకే పర్లేదు, నువ్వు ఒకవేళ ఆ ప్రోగ్రామ్కి వచ్చినా కానీ అది సక్సెస్ అవుతుంది, లేకుంటే ఫెయిల్ అవుతుంది మామ. నువ్వు పొరపాటున తెలుసుకోకుండా కొన్నావనుకో, తర్వాత నువ్వు సెటప్ అమ్మి మళ్ళీ ఇంకో సెటప్ కొనడానికి నీ డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు వేసుకో మరీ కొనాల్సి వస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానంటే, చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తారు. నేను కూడా చేసిన, అట్లా మీరు చేయొద్దని నేను వీడియో చేస్తున్నా. ఏం లేదు, మీరు ఏదైనా తీసుకునేటప్పుడు తక్కువకి వస్తుందని కదా మామ, మంచిగా ఉందా లేదా ప్రోడక్ట్ అని తెలుసుకున్నాక అప్పుడు కొనండి మామ. ఎందుకంటే మన డీజే వాళ్ళు చాలా మంది తెలిసి తెలియక చాలా మంది కొంటారు. అట్లా నేను కూడా చేస్తున్నా, అట్లా మీరు చేయకూడదని కొంచెం చెబుతున్నా మామ. ఎందుకంటే వాళ్ళ డీలర్షిప్ తీసుకోమంటారు, వాళ్ళకి తక్కువ వస్తుంది. అవతల షాప్ కంటే మనం షాప్ తక్కువ ఇద్దామని చెప్పి వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు సేల్ చేసుకుంటారు. వాళ్ళు అయిపోతుంది. తర్వాత ప్రోగ్రాలు చేసేది మనం మామ, 10 మందిలో ఉండేది మనం, తిట్టులు తినేది మనం. అర్థమవుతుంది ఆ ప్రోగ్రాలు కూడా ఎట్లా ఉంటుందో సౌండ్ ఇష్టంలోనే. ఆలోచించండి మామ తీసుకునే తప్పుడే. కొంచెం నచ్చితే లైక్ చేయి మామ, ఫాలో కొట్టు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చెప్పు.